మూడు రాజధానుల పేరుతో ఒక్కటి కూడా నిర్మించని ఘనత వైసీపీకే దక్కుతుందని విమర్శించారు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా అంటున్న రోషన్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర రాజధానిగా అమరావతి అటు పార్లమెంట్లో కూడా ఆమోదం పొందింది. దీని మీద తన అభిప్రాయం తెలియజేసేందుకు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, ఓవైపు అమరావతి ఫిక్స్ అయిందంటూ కూడా వేడుకలు జరుగుతున్నాయి, మరోవైపు వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎలా విమర్శలు చేసేవారు ముందుగా క్వశ్చన్ చేసుకోవాలి. మరి మూడు రాజధానులని చెప్పి ఒక రాజధాని కట్టకుండా మరి గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన విషయం అందరూ కూడా చూశారు. మరి ఈ రోజున రాజధాని లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరూ కూడా చూస్తున్నారు. మరి ప్రపంచంలో ఉన్న ఆంధ్రులందరూ కూడా మరి ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయిందో, లీగల్ సంగతి వచ్చిందో, అందరూ కూడా అందులో దీన్ని పెద్ద ఎత్తున పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకంటే ఇది ఒక ఆంధ్రుల హక్కు, ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క ప్రైడ్కి సంబంధించిన విషయం. కాబట్టి మరి రాజధాని రావడం వల్ల ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే అమరావతి దేవతల రాజధాని మరి జిల్లాల మధ్యలో ఉండాలని చెప్పి అమరావతిని ఫైనల్ చేయడం జరిగింది. అలాగే మరి ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది కూడా డీసెంట్రలైజ్ చేసి సెంట్రల్ క్యాపిటల్గా అమరావతిని మరి అఫీషియలైజ్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషకరం. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా టెన్యూర్లో ఎమ్మెల్యేగా మరి అమరావతి అఫీషియల్గా రాజధాని రావడం వల్ల. అంటే వైపు మూడు రాజధానులు ఉంటేనే పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే అందరికీ మేలు జరుగుతుందని కూడా మొన్నటి వరకు చెప్పిన వైసీపీ ఇప్పుడు ఏమో మావిగన్ అనేటువంటి ఒక కొత్త పేరును కూడా తెర మీద తీసుకొచ్చింది. ఎలా అర్థం చేస్తుంది? మరి మావిగన్ అనే విషయం మరి గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు ఎవరికి అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం అమరావతి వచ్చేసి సెంట్రల్ క్యాపిటల్గా ఉంది జిల్లాల మధ్యలో. అలాగే డెవలప్మెంట్ వచ్చేసేసరికి డీసెంట్రలైజ్డ్ మోడ్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అభివృద్ధి అనేది అప్పుడు అందరికి కూడా ఫలాలు చేరుతాయి. ఇది మంచి కాన్సెప్ట్. సో ఏదైనా కూడా రాజధాని అమరావతి జిల్లాల మధ్యలో ఉంది కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం. అంటే రాజధాని అమరావతికి పక్కనే ఉన్నటువంటి జిల్లాలో కూడా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ ప్రభావంతో ఇక్కడ కూడా అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా? ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలని చెప్పి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా పెట్టి మరి 15% జీడీపీ గ్రోత్ రేట్ ఉండాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ని, ఇండస్ట్రీస్ని, అలాగే క్లస్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కాన్స్టిట్యున్సీలో పెట్టాలని చెప్పి ఇది పదే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అలాగే మరి జిల్లా అధికారుల కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేస్ తోటి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎమ్మెల్యేలుగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెట్టుబడులు మరి కాన్స్టిట్యున్సీలో వస్తే అది కాన్స్టిట్యున్సీ జీడీపీకి యాడ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మరి కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి చెందుతాయని గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. దాదాపు 2 ఏళ్లు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, అమరావతి సాధించారు, పోలవరం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాల్స్ సర్వే కూడా చేస్తుంది ప్రభుత్వం. ఎలా ఉంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది పాలన? మన ఏలూరు జిల్లా చూస్తే పబ్లిక్ పాజిటివ్ పర్స్పెక్టివ్ విషయంలో మరి జరిగిన సర్వేలో మాత్రం మనము ముందంజలో ఉన్నాము. అలాగే ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఉన్నాయో అవి జిల్లా లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే సీఎం రివ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను మండల స్థాయి డిపార్ట్మెంట్స్లో రివ్యూ పెట్టడం జరిగింది. అంటే మళ్ళీ నెక్స్ట్ రివ్యూ కల్లా మరి ఏదైతే మరి పీపీపీ ఉందో అది అబౌవ్ 90% అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ని చూపించి జిల్లాని ఒక మంచి ప్లేస్ ఉండేలాగా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. అది చూస్తాం. ఈరోజు అమరావతికి సంబంధించి కూడా రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనేది కూడా సరైన నిర్ణయం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాన్ని కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలను రాజధానిగా ఉంచడం వల్ల అటు మొత్తం అందరికీ కూడా ఎంతో సులువుగా ఉంటుంది. మరోవైపు అభివృద్ధి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఏలూరు నుంచి.